హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక హోటల్ స్టైల్లో మంచి మసాలా దోశ అయితే చూపిస్తున్నానండి. క్రిస్పీగా, టేస్టీగా, సాఫ్ట్గా, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు ఇంట్లో వాళ్ళు హోటల్లో చేసినట్టు హోటల్లో అడిగినప్పుడు మసాలా దోశని అదే మనం ఇంట్లో వీళ్ళకు చేసి పెడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఈ మసాలా దోశని తింటారండి. దానిని ఎలా చేయాలనేది ఈరోజు నేను హోటల్ స్టైల్లో మీకు ఈ ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నాను. దోశలు కూడా మంచి కలర్లో వస్తాయండి ఈ విధంగా చేస్తే. అలాగే ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా కూడా చూపించబోతున్నాను. చట్నీతో సహా మొత్తం ఆలూ ఫ్రైతో సహా మొత్తం అన్నీ కూడా చూపిస్తానండి. అందులోనూ ఇక్కడ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మీకు మంచి మసాలా దోశ మనము హోటల్ స్టైల్లో ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది. మనం హోటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి. అంత క్రిస్పీగా, అంత టేస్టీగా ఉండే ఈ మసాలా దోశ అయితే నేను ఈరోజు చూపిస్తున్నాను. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే ఇప్పుడైతే నేను ఈరోజు చూపించబోయేది హోటల్ స్టైల్లో మసాలా దోశ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చి నేను ఈ మసాలా దోశకి ఏమేమి కావాలో పిండి దగ్గర నుంచి మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక బౌల్ తీసుకుందామండి. ఇలా బౌల్ తీసేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు మినపప్పు వేసుకుంటున్నాను. మేము మా సైడ్ ఉద్దిపప్పు అంటామండి, ఉద్దిపప్పు వేసుకుంటున్నాము. అలాగే ఒక 1.5 గ్లాసు ఉప్పుడు బియ్యం వేసుకుంటున్నామండి. ఒక హాఫ్ గ్లాస్ వచ్చి నార్మల్ బియ్యం, మనము రైస్ వండుకుంటాం కదండి, అది ఒక 1.5 గ్లాస్ వరకు వేసుకుంటున్నాను. మొత్తం 3 గ్లాసులు రైస్ అయితే వేసుకుంటున్నానండి. అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకునేసి, ఒక 2 స్పూన్ల వరకు శనగపప్పు వేసుకునేసి బాగా వాష్ చేసేసుకొని 2-3 సార్లు బాగా నానబెట్టేసుకోవాలండి. ఒక 5 to 6 అవర్స్ వరకు నానబెట్టేసుకొనేసి ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసి ఇందులోనే అటుకులు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మిక్సీకి అయితే ఇక్కడ పట్టట్లేదండి, ఎందుకంటే మాకు ఇక్కడ పిండి మిషన్ ఉంది. మిషన్కి ఇచ్చేస్తే మాకు ఇలా పిండి అయితే ప్రిపేర్ అయిపోతుందండి. ఇప్పుడు ఇలా బాగా చూడండి, పిండి అయితే చాలా గట్టిగా ఉంటుంది. మనకు కొన్ని మిక్సీలో వేసుకుంటే మనకు పిండి వేడెక్కుతుంది, దోశలు కూడా సరిగ్గా రావు. ఇప్పుడైతే నాకు కావాల్సిన పిండి వరకు అయితే నేను దోశకి తీసేసుకున్నానండి. మిగతా పిండి మనం మళ్ళీ కూడా ఇంకోసారి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పిండిలో నేను వంట సోడాను, అలాగే సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని, వాటర్ కూడా వేసేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ అనేది వేసుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ ఒక కడాయి పెట్టుకునేసి ఇందులో పల్లీలు వేసుకుంటున్నానండి. పల్లి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనే కొన్ని పప్పులు కూడా వేసుకుంటున్నానండి. ఈ పప్పులు ఇవన్నీ కూడా 2 బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం సేపు చల్లారబెట్టుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలోనే పచ్చిమిర్చి వేసుకునేసి, నేను ఇక్కడ 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి వేసానండి. కొంచెం ఆయిల్ వేసుకొనేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇవి గ్రీన్ చిల్లీ కొంచెం స్పైసీగా ఉంటాయి కాబట్టి ఎగురుతాయండి, అందుకని నేను మూత వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మిక్సీ జారులో ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకున్నానండి, ఫుల్గా వేసుకున్నాను. అందులోకి ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకొనేసి, కొంచెం సాల్ట్ అండ్ షుగర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొనేసి ఇలా రెడ్ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు అదే మిక్సీ జారులోనే నేను ఇక్కడ పల్లీలు, పప్పులు ఇవన్నీ కూడా పచ్చిమిర్చి ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను కదండి. ఇవి బాగా చల్లారాక ఇదే మిక్సీ జారులోనే వేసేసుకొనేసి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఒక చిన్న చింతపండు ముక్క కూడా వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకుందామండి.
ఇవన్నీ కూడా వేసుకునేసి వాటర్ వేసుకుంటూ కొంచెము మిక్సీకి ఇలా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకునేసి దానిని పక్కన పెట్టేసుకుందామండి. చట్నీ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక కడాయి పెట్టుకునేసి కడాయిలోకి నేనైతే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసే ముందు ఇక్కడ నేనైతే ఒక రెండు మీడియం సైజ్వి పొటాటో బాయిల్ చేసి పైన పీల్ అనేది తీసేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఇందులోనే ఆవాలు, జీలకర్ర, పచ్చశనగపప్పు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకునేసి కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ మెత్తగా ఉండకూడదండి, ఆనియన్స్ కొంచెం బాగా ఉండాలా. ఇప్పుడు ఇవన్నీ కూడా పసుపు కూడా వేసుకునేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్నాక ఇందులో కొంచెము ఆనియన్స్ మెత్తబడటానికని కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు నేను అలాగే పొట్టు తీసి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా ఉన్నాయి కదండి, కొద్దిగా స్మాష్ లాగా చేసుకునేసి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుంటే మనకు ఆలు ఫ్రై మసాలా కూడా దోశలోకి రెడీ అయిపోయింది. ఇప్పుడు పెనము అయితే మనకు బాగా వేడిగా ఉంది. ఇక్కడ 1.5 స్పూన్ వరకు 1.5 గంటెడు వరకు దోశపిండి అయితే తీసుకున్నానండి. దోశపిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలా, మరీ నీళ్ళగా కాదు, మరీ అన్ని గట్టిగా కాకుండా ఈ పిండి ఈ విధంగా ఉంటే దోశ కూడా మనకు బాగా క్రిస్పీగా మంచి కలర్లో వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాక ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఆప్షన్ బట్టి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇలా రెండో వైపు కూడా తిరిగేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్లో వచ్చిందని. ఇప్పుడు ఒక సైడ్ అయిపోయాక మళ్ళీ ఇలా ఇంకో వైపు తిరిగేసుకునేసి మనము ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న రెడ్ చట్నీ ఉంది కదండి, అది వేసుకునేసి బాగా దోశకి అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక మనము రెడీ చేసి పెట్టుకున్న ఆలు ఫ్రై కూడా ఉంది కదండి, ఆలు ఫ్రై కూడా ఇలా పెట్టేసుకొనేసి ఇంక మీకు మసాలా దోశ ఎలా చేయాలనేది చాలామందికి తెలిసే ఉంటుంది కదండి. ఇంకా అదే అలాగే చేసుకోవాలి. పైన గన్ పౌడర్ వేసుకొని లేదంటే పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గన్ పొడి వాడుతున్నాను. ఇప్పుడైతే ఇక్కడ ఇలా నేనైతే ఇలా ట్రయాంగిల్లో హోల్డ్ అని పెట్టుకున్నానండి. ఇలా పెట్టేసుకునేసి ఇలా సర్వ్ చేసేసుకోవడమే అండి. మనకు చట్నీను కారంతో ఇలా సర్వ్ చేసేసుకుంటే మసాలా దోశ అనేది మనకు రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఈ విధంగా చేస్తే మనకు దోశలు కూడా చాలా బాగా వస్తాయి, ఇంట్లోనే చేసేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి.